నమస్తే. బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇంకా యాసంగి వేయలేదనైతే అడగడం అయితే జరిగిందనమాట. మొన్న జరిగిన సభలో చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి అయితే అసలు ఇంతవరకు రైతు భరోసా అనేది ఎందుకు విడుదల చేయలేదు అనైతే ప్రశ్నించడం అయితే జరిగింది. అందుకు సమాధానం మనకు రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించలేదన్నమాట. అసలు చూసుకున్నట్టయితే వాళ్ళు ఏమని చెప్పారంటే డిసెంబర్ 17 తర్వాత రైతు భరోసా అనేది అయితే ఇస్తామని అయితే చెప్పారు కానీ మరి ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఎన్నికలు ఉన్నాయి, ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నది. అందువల్లనే రైతు భరోసా అమలు చేయలేదు అంటే అయితే మనకి ఎక్కడ కూడా ఈ యొక్క వ్యవసాయ శాఖల మంత్రి కానివ్వచ్చు, ఇటు మనకు వీళ్ళు ఉంటారు చూసిర్రా, వీళ్ళు ఎవరు మాట్లాడలేదన్నమాట. వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే చూసుకున్నట్టయితే ఇవి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ సర్వేల గురించి అయితే మాట్లాడారు అనమాట. ఏది మన సాటిలైట్ సర్వే గురించి మాట్లాడినట్లయితే దానికి కౌంటర్ ఇస్తూ మన సీఎం గారు అయితే అంటే మనకు ఇటు రేవంత్ రెడ్డి గారు కానివ్వచ్చు, ఈ రైతు భరోసాకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతులు శాఖల మంత్రి ఈయన అయితే ఉన్నారు చూసిర్రా, ఈయన తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈయన సర్వే ఇవి ఉంటాయి చూసిర్రా, సాటిలైట్ సర్వే, వీటి గురించి అయితే మాట్లాడడం అయితే జరిగేది. ఆ సాటిలైట్ సర్వేకి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కానివ్వచ్చు, అటు హరీష్ రావు గారు కానివ్వచ్చు, ఈ యొక్క రైతులకు చూసుకున్నట్టయితే మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది. అసలు రైతు భరోసా విషయంలో కానివ్వచ్చు, రైతు రుణమాఫీలో కానివ్వచ్చు, ఈ ఈ మనకు బోనస్ విషయంలో సంబంధించి కూడా మోసం చేస్తుంది అని అయితే మనకు ఆరోపించినట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఇటు మనకు చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అయితే మీకు అందరికీ తెలుసు కదా, ఈ రైతు బంధు పథకం అనేది అయితే ఎంత ఇచ్చారు, ఎకరాకి 5,000 రూపాయలు ఇచ్చారు అన్నమాట. ఆ 5,000 రూపాయలు అంటే వీళ్ళు ఇస్తున్నది ఎంత, 1,000 రూపాయలు కలిపి అటు ఇటు వేసుకున్నట్టయితే సీజన్కి ఒక సీజన్ చూసుకున్నట్టయితే ఎకరాకి 6,000 రూపాయలు అన్నమాట. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు అనేవి వీళ్ళు ఇస్తున్నారు. అప్పుడు మనం చూసుకున్నట్టయితే మాజీ సీఎం ఉన్నప్పుడు, అప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు చూసుకున్నట్టయితే 10,000 రూపాయలు ఇచ్చారన్నమాట సంవత్సరానికి. సో ఇప్పటికే సీజన్ ప్రారంభించినప్పటికీ కూడా పథకం అనేది అయితే ప్రారంభించలేదు. ఇది ఎక్కడి దౌర్జన్యం అంటే అయితే మనకు అక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు అయితే సభలో మాట్లాడినట్లయితే తెలుస్తుంది అన్నమాట. అలాగే 2028లో వచ్చేది మా ప్రభుత్వమే అంటే అయితే అక్కడ మనకు మాట్లాడినట్లయితే తెలుస్తుంది. పలు విషయాలకు సంబంధించి కానివ్వచ్చు, వచ్చేది మన ప్రభుత్వమే, అందరు కూడా ఓపిక ఉండండి, ఎవరు కూడా గందరగోళంగా ఉండకండి అంటే అయితే మనం చూసుకున్నట్టయితే సర్పంచ్ యొక్క అభ్యర్థులకు కానివ్వచ్చు అందరికీ కూడా మనం చూసుకున్నట్టయితే ఇవ్వడం ఇట్లా మాట్లాడడం అనేది జరిగిందన్నమాట. సో రైతులు ముఖ్యంగా రైతు భరోసా డబ్బుల విషయానికి సంబంధించి అయితే కేసీఆర్ గారు అయితే స్పందించడం అయితే జరిగింది. వచ్చేది మన ప్రభుత్వమే 2028లో అన్నమాట. ఇట్లానైతే చూసుకున్నట్టయితే కేసీఆర్ మాటల్లో వచ్చేసి కూడా మాట్లాడడం అనేది జరిగిందన్నమాట. సో ఇప్పటికే మనకు వ్యవసాయ శాఖల మంత్రులు కానివ్వచ్చు, ఈ సాటిలైట్ సర్వే, ఈ సర్వే, ఆ సర్వే అంటున్నారు తప్ప రైతు భరోసాకు సంబంధించి రైతునైతే ఎక్కడ కూడా వీళ్ళు మొత్తం చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయం అనేది కూడా అంతంత మాత్రమే అందజేయడం అయితే జరుగుతుంది. గత యాసంగి సీజన్లో చూసినట్టయితే అప్పుడు 4 ఎకరాలకు వేసారు. ఆ వానాకాలంలో కూడా చూసుకున్నట్టయితే ఈ 9 రోజులలో 9,000 కోట్లు అనేవి వేసిర్రు అని అయితే మనం చూసుకున్నట్టయితే అటు మన వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట. ఇప్పటికీ మనకు మాజీ ముఖ్యమంత్రి మన సీఎం గారు చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి గారు కానివ్వచ్చు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత రైతు భరోసాపై అయితే ఇక రైతు భరోసా ఈ మన వ్యవసాయ శాఖల మంత్రి కానివ్వచ్చు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే స్పందిస్తూ రాష్ట్రంలో రైతు భరోసా అనేది అయితే అమలు అవుతుంది ఎలక్షన్స్ ఆఫ్టర్ అన్నమాట. ఎన్నికలైన వెంటనే ఏవైతే మనకు సర్పంచ్, ఎంపీటీసీ ఈ ఎలక్షన్స్ ఏవైతే మొత్తం అయిన వెంటనే సర్పంచ్ ఎన్నికల తర్వాతనే అమలు చేస్తారట. ఓకేనా, అందరూ కూడా గుర్తుపెట్టుకో. ఈ డిసెంబర్ 17 తర్వాత మనకు అంటున్నారు. మరి డిసెంబర్ 17 పోతుందో, మళ్ళా జనవరి వస్తుంది, మళ్ళీ ఫిబ్రవరి వస్తుంది, మళ్ళీ మార్చ్ రప్పిస్తారా మరి చూడాలి. నిధులకు సంబంధించి కూడా మరి సర్దుబాటు చేసుకుంటారా, ఆలస్యంగా ఇట్లనే మాటలతోనే వెళ్ళగొడతారా చూడాలన్నమాట ఇక.